వెల్కమ్ టు అభయం టీవీ. నేను మీ సత్య. ఇవాళ మనతో ఒక యంగ్‌స్టర్ 19 ఇయర్స్ యంగ్ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉన్నారు. అతని పేరు మిస్టర్ షణ్ముగం. వెల్కమ్ షణ్ముగం టు అభయం టీవీ. థ్యాంక్ యూ. మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటాం. ఏందంటే ఫ్యూచర్ మనం వచ్చే ఈ ఎరాలో మ్యారేజెస్ ఉంటుందా లేదా? మీరు యంగ్‌స్టర్. మీరు హౌ యూ సీ మ్యారేజెస్ ఇన్ అనదర్ 6, 7 ఇయర్స్ మీ మ్యారేజ్ వచ్చే టైంకి మీరు ఎలా ఫీల్ అవుతారు అనిపించి? యాక్చువల్‌గా సార్ నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ జనరేషన్స్ కంటే మ్యారేజెస్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఉన్న మ్యారేజెస్‌లో ఎన్ని సఖ్యంగా వెళ్తాయనేది మనం చెప్పలేం సార్. ఎందుకంటే ప్లస్ పాయింట్ ఎందుకంటే దానికి రీజన్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి లవ్ అనేది లైఫ్ లాంగ్ లవ్‌లో ఉండిపోద్ది అని ఇన్‌ఫాక్చుయేషన్ వల్లో, లేదా లస్ట్ వల్లో, లేదా ఆ యొక్క అట్రాక్షన్ వల్లో కొంతమంది ప్రేమలో పడిపోయి వెంటనే పెళ్లి చేసేసుకోవడం. తర్వాత రియలైజ్ అయిన తర్వాత క్లాషెస్ వచ్చి విడిపోయేవాళ్ళు సగం మంది. ఎందుకంటే నేను బిలీవ్ చేసేదేందంటే, చిన్నప్పుడేందంటే అమ్మ, నాన్న స్కూల్ బాక్స్, బ్యాగ్ పెట్టేసి పంపించేస్తారు. టైం చాలా ఉంటది కాబట్టి ఎవరో ఒక అమ్మాయిని చూస్తాం, లవ్ చేస్తాం. ఇట్స్ కామన్. సో, అక్కడ మనకి టైము ఉంటది, బాధ్యత ఉండదు. ఫీజు కట్టడానికి అమ్మా, నాన్న ఉన్నారు, పెట్టడానికి అమ్ముంది. కాబట్టి ఏది ఉండదు కాబట్టి టైం ఉంటది కాబట్టి ఎనఫ్ టైం ఉంటది కాబట్టి ఇట్స్ ఎ ఫీలింగ్. అది అట్రాక్షనో, ఇన్‌ఫాక్చుయేషనో, లవ్ అనుకుంటాం. ఒక ఇంటర్ కాలేజ్ వచ్చేసరికి, డిగ్రీ వచ్చేసరికి జాబ్ చేయాలి. అప్పుడు తెలుస్తది ఓకే. అమ్మా, నాన్న ఇంత కష్టపడ్డారు. మన ఫ్యామిలీ కోసం ఇంత ఇది చేశారు. ఇన్ని తప్పులున్నాయి. సో, ఇప్పుడు జాబొచ్చేసరికి వీడికి వీడికి బాధ్యత గుర్తుకొస్తది. టైం తక్కువవుతది. ఇదే ఫేస్‌లో చాలామంది డిగ్రీ టైంలోనే, జాబ్ టైంలోనే ఇంతకుముందు ఇచ్చే ప్రిఫరెన్స్ నువ్వు నాకివ్వట్లేదు. టైం స్పెండ్ చేయట్లేదు. ఇంతకుముందు తిరిగేవాళ్ళు ఇప్పుడు అవ్వట్లేదని చెప్పి సగం మంది అక్కడే బ్రేకప్ అయిపోతారు. తర్వాత మ్యారేజ్‌కెళ్ళాక పిల్లలు పుట్టే టైంకి లవ్ అనేది కంప్లీట్‌గా పోద్ది. ఎందుకంటే ఇక్కడ లవ్ కన్నా బాధ్యత ఇంపార్టెంట్. ద వే యూ క్యారీ ఔట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ షో దట్ హౌ యూ ఆర్ లవింగ్. ఇక్కడ ఇంతకు ముందులా నేను 4 సినిమాలు తీసుకెళ్ళి, 4 కవిత్వాలు చెప్పి, 4 డైలాగులు చెప్తే అది ప్రేమ కాదు. పిల్లల్ని చూసుకొని, భార్యను బాగా చూసుకొని, వాళ్ళ బాధ్యతలు నెరవేరిస్తే ద వే యూ క్యారీ ఔట్ యువర్ రెస్పాన్సిబిలిటీ షో యువర్ లవ్. ఇది చాలా మందికి అర్థం గాక, ఈ ఈ ప్రెజెంట్ జనరేషన్ గూడా ఏందంటే, ఆ మూవీస్ చూసో, లేదా బయట వరల్డ్ పర్స్పెక్టివ్‌లోనో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి బాగా అడిక్ట్ అయిపోయి, ఎట్లా అంటే, ఇంట్లో భార్య గూడా నా మొగుడెందుకు ఇట్లా మాట్లాడట్లే నాతో. సినిమాలో మహేష్ బాబు మాట్లాడినట్టు నాతోెందుకు మాట్లాడట్లేదు. ప్రభాస్ ఉన్నట్టెందుకు కంపారిజన్ ఉంటుందా? కంపారిజన్. ఆ కంపారిటివ్‌లీ నెక్స్ట్ రియల్ వరల్డ్‌లో దాన్ని ఇన్కల్కేట్ చేద్దామని చేసి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ డ్యామేజ్ అయ్యేసరికి క్లాషెస్ వస్తున్నాయి, విడిపోతున్నారు. సో, ఎప్పుడు గూడా ఒక స్టేజ్ వచ్చేసరికి లవ్ అనేది ఉండదు. రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద నా భార్య చూపించే రెస్పాన్సిబిలిటీ, నా భార్య మీద నేను చూపించే రెస్పాన్సిబిలిటీని ఇద్దరు అర్థం చేసుకోగలిగితే ఇట్ కెన్ గో వెల్. కరెక్టే. కానీ ఇప్పుడు ప్రస్తుతం సిట్యుయేషన్‌లో చాలా మందికి పెళ్ళిళ్ళు అవసరం లేదు మాకు. మేము సింగిల్‌గానే బ్రతకగలుగుతాం అని చాలా మంది అంటారు. అంటే మీ ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఇంకా నెక్స్ట్ 6, 7 ఇయర్స్ మ్యారేజ్‌కొస్తారు. ఇప్పుడు మీ ఎరాలో మీరు చూస్తుంటే మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? లేకుంటే భయపడుతున్నారా? లేకుంటే అవసరం లేదు అన్న ఒక బాధ్యత తీసుకోలేకపోవడమా? లేక ఇంకేమైనా అలాంటి ఒక ఫీలింగ్స్ మీలో ఏమైనా ఉందా? లేదు సార్. నా వరకు ఐ వాంట్ టు బి ఎ హ్యాపీ హస్బాండ్ విత్ ఎ హ్యాపీ వైఫ్ విత్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. యాహ్! బట్ అట్ యువర్ ఏజెస్ చాలా మీ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది. మీ కాలేజెస్‌లో మీరు చదువుతున్న దగ్గర నుంచి చాలా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి యాక్చువల్లీ బేసికల్లీ? చాలా మంది వరకు సార్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా మంది కూడా రిలేషన్స్ ఎళ్దాం అనుకుంటున్నారు. కానీ నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, అనుకున్న ప్రతి ఒక్కరిలో కూడా దే డోంట్ హావ్ ఎనఫ్ క్లారిటీ. అంటే ఫస్ట్ బేసిక్ స్టేజ్ గురించి అలా ఆలోచిస్తున్నారు కానీ, ఫ్యూచర్ ప్రెడిక్షన్ ఎవరు చేసుకోవట్లేదు. ఫ్యూచర్‌లో ఎట్లా? ఇప్పుడు ఈ రోజు గురించి నువ్వు ఆలోచించొచ్చు ఓకే. బట్ ఈ రోజు హ్యాపీనెస్ ఓకే. బట్ ఈ రోజు హ్యాపీనెస్ ఫ్యూచర్‌లో బాధకి దారితీస్తది అన్నీ కూడా యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆ థింకింగ్ క్యాపబిలిటీ కూడా వాళ్ళలో లేదు అని నాకెప్పుడూ అనిపిస్తుంటది. కొంతమంది మెచ్యూర్డ్‌గా ఉండి సెటిల్ అయ్యి చేసుకుందాం అనుకుని కొంతమంది ఉంటారు సార్. సో, ఇట్స్ ఎ మిక్స్డ్. ప్రెజెంట్ జనరేషన్‌లో ఇట్స్ మిక్స్డ్. ఎందుకంటే వెస్టర్న్ కల్చర్ కంప్లీట్‌గా ఇక్కడికి ఇంకా రాలేదు కాబట్టి కొన్ని కొన్ని డెవలప్డ్ సిటీస్ హైదరాబాద్, బెంగుళూరు ఇక్కడిక్కడ కొంచెం పెరుగుతుంది కాబట్టి, మనం ఇంకా ఆ పాత ఓల్డ్ ఇండియన్ ట్రెడిషన్‌కి ఇంకా కట్టుబడి ఉన్నాం కాబట్టి, చాలామంది ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచిగా పద్ధతిగా ఉన్న అమ్మాయిలు చాలామంది ఉన్నారు. పద్ధతిగా ఉన్న అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. పెళ్లి చేసుకొని పిల్లలు కన్నాం మంచి హ్యాపీ ఫ్యామిలీతో ఉందామని చెప్పి. సో, మేబీ ఇంకా వెస్టర్న్ కల్చర్ ఇంకా ఎక్కువొస్తే మీరన్నట్టు మేబీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సార్. మీరు చెప్పినట్టు ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడం అంటే హ్యాపీనెస్ ప్రిడిక్ట్ చేయడం అంటే దట్స్ పాసిబుల్ కాదు. అంటే ఎలా వస్తుంది జీవితంలో ఒక అమ్మాయిని మనం ఈమె ఎలా తిరుగుతే మనకు బావుంటుందని గెస్ చేసుకొని తిరిగి చేయలేము. సో, ఫ్యూచర్ అమ్మాయి ఎలా ఉంటుందని మనకు తెలీదు లైఫ్‌లో. సో, అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఒక టీవీ న్యూస్ చూసాను. 14 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇది ఆ టీనేజ్‌లో వచ్చే ఇనీషియల్ స్టేజ్‌లో వచ్చిన మ్యారేజ్ కాన్సెప్ట్. మరి అలాంటి ఒక ఫీలింగ్ అది వాళ్ళకి తెలియని వయసు చేశారు. కానీ మీరు 19, 20 ఇయర్స్‌లో ఏది తెలియకుండానే తీసుకొని తాళి కట్టేసి 2 రోజులు, 3 రోజుల తర్వాత వదిలిపెట్టే ఈ సంస్కృతి మనకొచ్చింది. అంటే పెళ్లి అన్న దానికి విలువ లేకుండా పోయిందా?
లేకుంటే ఏదో నేను పొందాలి ఒకసారి అన్న ఉద్దేశ్యంతో అలా ఉందా ఈ యంగ్‌స్టర్స్ ఇప్పుడున్న ఇది? లేదా చంపేస్తాం. ఇది నువ్వు పెళ్లి చేసుకుంటావా? లేక చంపేస్తాం. ఈ ఒక ట్రెండ్ కొనసాగుతుంది. మరి నాకు తెలిసినంత వరకు మీరన్నట్టు వెస్టర్న్ స్టైల్ ఇండియాకి రాలేదంటే వచ్చేసింది. కానీ అది సైలెంట్. అంటే అందరికి బయటికొచ్చలేదు. హిడెన్ యూఎస్ కల్చర్ అనేది ఇండియాలో వచ్చేసి అది కొనసాగుతుందని నేను అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వెదర్ మీరు కానీ కానీ మీరెలా చూస్తున్నారు ఫ్యూచర్‌లో అన్నదంటే మీరు చెప్పినట్టు చాలామంది వాళ్ళకు క్లారిటీ లేదని. మీ ఏజ్‌లో క్లారిటీ ఉండే ఛాన్సెస్ కూడా లేదు మ్యారేజ్ గురించి. సో, ఆ మ్యారేజ్ గురించి ఆలోచించడం కూడా కష్టమే. కానీ ఈ ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మనకు ఒక భయం సృష్టించింది. అంటే పెళ్లి చేసుకోకుండా మన బాధ్యత ఎందుకు? పిల్లల్ని కనాలి. వాళ్ళకి సంపాదించి పెట్టాలి. అంటే మనం చాలా చూస్తుంటాం అంటే, పెళ్లి చేసుకుంటారు వీడు యంగ్‌స్టర్‌లంటే ఒక పప్పు ఇంత, ఆయిల్ ఇంత, రెంట్ ఇంత, ఆహ్, వైఫై కనెక్షన్ ఇంత అని ఒక చార్జెస్ పెట్టేస్తున్నారు. దానికి భయపడుతున్నారా? ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే మెంటాలిటీ ఫస్ట్ చాలా మందికి ఎక్కువైపోయిందని నా ఫీలింగ్ సార్. ఇంతకుముందు మ్యారేజ్ అంటే ఒక టైమ్ మా మదర్, ఫాదర్ వాళ్ళ టైంలో మ్యారేజ్ అంటే ఇట్స్ మేర్ ఆఫ్ అడ్జస్ట్‌మెంట్. యెస్. ఇద్దరికిద్దరు అడ్జస్ట్ అవ్వాలి. ఇద్దరికిద్దరు అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇప్పుడు ఫెమినిజం కూడా గ్రో అవుతున్న వరల్డ్‌లో ఆడని లేదు, మగ అని లేదు. బోత్ ఆర్ ఈక్వల్ అనేది నేను నమ్ముతాను. కానీ నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? నేను చెప్పింది నువ్వెందుకు వినాలి? నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? నేనే ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? సో, ఆ అడ్జస్ట్ అవ్వాలి అనే థాట్‌లోనే ఒక మనిషి ఇగో పర్స్పెక్టివ్ వస్తున్నాడని నా ఒపీనియన్ సార్ అది. మీరు ఫెమినిజం అన్నారు. వాట్ డు యూ మీన్ ఫెమినిజం అన్నప్పుడు హౌ ఇట్ ఈస్ డామినేటింగ్ యాక్చువల్లీ ఈ మ్యారేజ్ రేట్‌ని? నో సార్. ఇట్స్ నాట్ డామినేటింగ్. ద వే ఫెమినిజం ఈస్ బీయింగ్ హైజాక్డ్. ఆ టర్మ్‌ని హైజాక్ చేసి వాళ్ళు స్వార్థంతో చేసే పనులకు కూడా ఫెమినిజం అని పేరు పెడుతున్నారు. వాళ్ళు టాక్సిసిటీతో ఒక మగాడు చేసే పనిని కూడా వాడు మాస్కులినిటీ అని పేరు పెడుతున్నాడు. ఆ టర్మ్స్‌ని హైజాక్ చేసుకొని ఎనకాల వీడి స్వార్థాన్ని వేరే వాడిని బాధ పెట్టడానికి ఉపయోగిస్తున్నాడు. కానీ దానికి వీడు మాస్కులినిటీ, ఈ అమ్మాయి ఫెమినిజం. అంటే మగవాడు పెళ్లి అన్న విషయంకి భయపడుతున్నారంటారా? అంటే ఈ మీరు చెప్పినట్టు ఈ ఫెమినిజం అన్న ఈ వాళ్ళు మగోళ్ళు చేసేదాన్ని టాక్సిటీగా చూసేసి ప్రొజెక్ట్ చేసేయడం వల్ల భయపడుతున్నారంటారా మగవాళ్ళు ఇవాళ కాలంలో? భయపడేవాళ్ళు కూడా ఉన్నారు సార్ కొంతమంది. అంటే కొంతమంది బ్లూ డ్రమ్ అంటున్నారు. బ్లూ డ్రమ్ ఆ! అట్లా అని కాదు సార్. అంటే ఇట్స్ లైక్ అంత వర్క్ ఎందుకు? వై డు వి నీడ్ సో మచ్ ఆఫ్ వర్క్? వై డు వి నీడ్ టు అడ్జస్ట్ సో మచ్ అని మెంటాలిటీలో చాలామంది కూడా ఈరోజు బ్యాచిలర్స్‌గా ఉందాం అనే ఒక మెంటల్ స్టేజ్‌కొచ్చారని కూడా నేను బిలీవ్ చేస్తాను. ఆ ఒక సిట్యుయేషన్‌లో అలాగే మీ అమ్మ, నాన్న అనుకోనుంటే ఏంది పరిస్థితి మనుషులు మర్చిపోతున్నారు. యాహ్! మరి అమ్మా, నాన్న మనం పిలిచిన అమ్మా, నాన్న పదాలని వాళ్ళు పిలిపించుకోవాలన్న ఫీలింగ్ వాళ్ళకుండదంటారా? మేబీ సార్ ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న పిల్లలకి సార్ మమకారం అనేది దూరమైపోతుంది సార్. అంటే ఇప్పుడు తన అమ్మ, నాన్నని ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలు మమకారానికి దూరం అయిపోయి, ప్లస్ ఏందంటే, వాళ్ళకి మదర్, ఫాదర్ ఎమోషన్ వాళ్ళకుంటే, అది ఎలా ఉంటదో తెలుస్తది కాబట్టి, రేపు వాళ్ళనెవరన్నా అమ్మ, నాన్న అని పిలిస్తే, ఆ ఎమోషన్ ఎలా ఉంటదో వాళ్ళకి ఆశ కలుగుతది సార్. ఎందుకంటే, ఆ మమకారాన్ని దగ్గరగా చూసి, దాన్ని వాళ్ళు ఫీలయ్యి, అదే రెస్పెక్ట్ సేమ్ వాళ్ళ మమ్మీ, డ్యాడీకిస్తే, వాళ్ళ అమ్మా, నాన్నని వాళ్ళు అదే విధంగా ప్రేమిస్తే, వీళ్ళు కూడా అమ్మా, నాన్న విధంగా ప్రేమించబడాలన్న ఆలోచన వాళ్ళకుంటది సార్. ఇప్పుడున్న పిల్లలకేందంటే, ఫోనుంది సరిపోతుంది. కాలేజ్‌కెళ్ళిపోయాం, స్కూల్‌కొచ్చేసాం. బయట అంటే హాఫ్ ఆఫ్ ద లైఫ్ పేరెంట్స్ కూడా ఎట్లా ఉన్నారంటే, పిల్లలు బర్డెన్. స్కూల్‌లో ఉంచేసాము, దించేసాము అయిపోయింది. ఆళ్ళు స్కూల్‌లో ఉన్నంత సేపు మాకు శాంతంగా ఉంది. మేము బయటికెళ్ళిపోతాం. లేదా మేము ఇది స్పెండ్ చేసుకుంటాం. సో, ఎవరికారు ఇండివిడ్యువల్ లైఫ్‌కి అలవాటు పడిపోయేసరికి సేఫ్టీ వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు చేసుకుంటున్నారు. చూసుకున్నాం. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు మీరు అనుకున్నట్టు కొంతకాలం తర్వాత వాళ్ళకి ఇంకోటి అమ్మా, నాన్న పిలుస్తున్న ఫీల్ అవుతుందనుకుంటా. కానీ అంత టైం ఇప్పుడున్న జనరేషన్‌కి ఉందంటారా? వాళ్ళు పొద్దున మార్నింగ్ 6, 7 బయలుదేరేసి ఎళ్లి ఆఫీస్‌కెళ్ళి ఈవినింగ్ నైట్ 8 వచ్చి కూర్చొని ఫోను చూసే టైంలోకి, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఇంతకు ముందైతే పక్కన వాళ్ళతో మాట్లాడడము అని జరిగేది. అప్పుడు ఆ ఎమోషన్ ఫీలింగ్ అనేది టచ్ వచ్చేది మనకు. మళ్ళీ అప్పుడు రియలైజ్ అయ్యేదేమో అమ్మా, నాన్నని మనం పిలిపించుకోవాలని. ఇవాల్టి కాలం అమ్మా, నాన్న అంటే ఒక మనిషి అంటేనే విలువ లేని కాలంలో ఒక 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 బంధాన్ని పిలుపు కోసం మనం ఆ తాపత్రయపడతారంటారా జనాలు? అంటే సార్ ఇప్పటికి తాపత్రయ పడేవాళ్ళున్నారు అని నా భావన సార్. కానీ సొంత పిల్లల్ని అమ్మేసే తల్లులు ఉన్నారు. పిల్లల్ని చంపేసే తండ్రులు కూడా ఉన్నారు సార్. అంటే ద వే ఆఫ్ వరల్డ్ ఎట్లా ఎవాల్వ్ అవుతుందంటే, నేను, నా తిండి, నా ప్రశాంతత. అంటే తన స్వార్థంలో తన పిల్లల్ని కూడా చంపేసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఎవాల్వ్ అవుతున్నారు సార్ సొసైటీలో. మోడర్న్ సొసైటీలో. అది నేను చూసినంత వరకు, చుట్టుపక్కల చూసినంత వరకు. మీరు చెప్పినట్టు అమ్మే తల్లులున్నారు, చంపే తండ్రులున్నారన్నారు. కానీ ఇవాల్టి కాలంలో మేము చంపే తల్లులను చూస్తాం చాలామంది. అంటే సెకండ్ వాళ్ళ వాళ్ళ ఒక లవర్స్ కోసమో లేకొని వాళ్ళని చూస్తున్నారు. సో, అది ఒక పాయింట్ అవ్వచ్చు. కానీ
ఇవన్నీ అసలు పెళ్ళికి అంటే పెళ్లి అనే ఒక పదాన్ని మనం దూరం చేసుకుంటున్నాం ఫ్యూచర్ వెళ్తూ వెళ్తూ అన్నదే నాకు కలిగే ఒక అనుమానం అనమాట. అంటే ఇంక ఫ్యూచర్‌లో పెళ్లి అవసరం లేదు. లివింగ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో బ్రతికేద్దాము మనము. ఎందుకంటే రేపు ఏమైనా జరిగితే ఎవరు దీన్ని బాధ్యత తీసుకుంటారు? పిల్లలు పెంచాలి, స్కూల్ ఇవన్నీ ఒక కాంప్లికేషన్‌గా ఫీల్ అవుతున్నారు. నా నా ఇప్పటికి చూసినంత లోకంలో నా 51, 52 ఇయర్స్ డిఫరెన్స్‌లో ప్రతి ఒక్కరు మనుషులు ఇవాళ స్వార్థపరంగానే బ్రతుకుతున్నారు. స్వార్థం ఉండకూడదని కాదు. కానీ స్వార్థంతో ఇంకొకరికి కూడా హాని కలిగించే సిట్యుయేషన్‌లో ఉన్నాం అనేసి. సో, మీ యంగ్‌స్టర్స్‌ని మాకు భయమేందంటే రేపు ఎలా పెళ్ళికి వెళ్తారా లేదా అన్న ఒక అపోహలు చాలా ఉన్నాయి. అనుమానాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే మేబీ మీరు వెళ్లరేమో అన్న ఆలోచన. ఎందుకంటే అప్పటికి మీరు ఈ ఏజ్‌కొచ్చేవరకి మీరు చెప్పిన యూఎస్ కల్చర్ పూర్తిగా మన ఇండియాని కంట్రోల్ చేయదు అనే ఒక అయితే ఏం ఇది లేదు. అనుమానం లేదు. రావచ్చని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ దాని మీద ఏమన్నా చెప్పగలరా? యెస్ సార్. కంప్లీట్‌గా అయితే వచ్చేస్తది సార్. ఇప్పుడు ఆహ్, యాక్చువల్ సొసైటీ రియాలిటీ ఈస్ లైక్ ఒక దగ్గర ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిందంటే ఇక్కడికి రావడం కూడా పెద్ద ఇది కాదు సార్. ఎందుకంటే ఆల్రెడీ బెంగుళూరు, హైదరాబాద్ లాంటి డెవలప్డ్ సిటీస్ అన్నిట్లో కూడా ఇట్స్ ఇట్స్ సో మచ్ ఆఫ్ ఎన్నో బ్రూటల్ కేసెస్‌లో, రూమ్స్‌లో వాటిలో వీటిలో రైడింగ్స్‌లో దొరికిపోతున్న యంగ్‌స్టర్స్ ఉన్నారు. వాళ్ళు మళ్ళీ ఏ బ్యాడ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు కూడా కాదు. దే ఆర్ వెరీ గుడ్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ హౌసెస్ అండ్ వాళ్ళు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న పిల్లలే. అయితే ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్. వి షుడ్ నాట్ ఇంటర్‌ఫియర్ ఇంటూ దేర్ పర్సనల్ లైఫ్. కానీ ఎట్లా అయిపోయిందంటే ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంజాయ్‌మెంట్. ఇట్స్ ఓన్లీ ఫర్ ఆహ్, టెంపరరీ టైమ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ దొరికిన తర్వాత ఆ అమ్మాయి మీద వీడికి విలువ ఉండట్లేదు. ఆ రిలేషన్ మీద కొంతమంది అమ్మాయిలకి కూడా విలువ ఉండట్లేదు. కొంతమంది అమ్మాయిలు కూడా నేను చూసాను ఎట్లా అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ మనీ. ఇట్స్ ఓన్లీ ఫర్ యాలిమనీ. ఇట్స్ ఓన్లీ ఫర్ అక్కడ నాకున్న సెక్యూరిటీ స్టేటస్ గురించి అంతే. మీరు 19 ఇయర్స్ అంటున్నారు. మీ 19 ఇయర్స్‌లో మీరిప్పుడు ఇంకా ఒక మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిందో, లేకుంటే లవ్ అఫేర్ అయ్యి, అమ్మాయి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఏం చేస్తారు? లేదు సార్. ఇప్పుడైతే నేను దానికి రెడీగా లేను. ఎందుకంటే నా వరకు లవ్ అంటే కూడా ఇట్స్ ఇట్స్ కంప్లీట్‌లీ 80% రెస్పాన్సిబిలిటీ. ఓకే. 20% ఫీలింగ్స్ అనేది నా ఫీలింగ్స్. ఎందుకంటే చూసుకోగలిగినోడు మాత్రమే చేసుకునే అధికారం ఉందనేది నా ఫీలింగ్. నేనిప్పుడు చూసుకునే స్టేజ్‌లో లేను. సో, ఇన్ కేస్ వెన్ ఐయామ్ రెడీ ఐయామ్ ఎ మేజర్. లీగల్లీ ఐయామ్ ఎ మేజర్. ఇప్పుడు ఇన్ కేస్ ఇఫ్ ఐయామ్ రిచ్ అండ్ ఇఫ్ ఐయామ్ గుడ్ విత్ మై మనీ అండ్ ఇఫ్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ నేను వెంటనే చేసుకోవడానికి రెడీ సార్. కానీ ఐయామ్ నాట్ రెడీ. సో, నేను సెటిల్ అయిన తర్వాత చేసుకొని ఒక మంచి హ్యాపీ లైఫ్ ఉండాలనే నేను కోరుకుంటున్నాను సార్. వేర్ అంటే డెస్టినీ టేక్స్ పాయింట్ ఇక్కడ మీరు ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి, చూసుకోగలిగేదంటారు. ఫైనాన్స్ అంటే సార్ ధనం మూలమేద ఇదం జగతంటే కానీ మనకు లీగల్ ప్రకారంగా మనకు 21 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకోకూడదు మగాడన్నది ఒక లా ఉంది మనకు. యెస్ సార్. కరెక్ట్. అది కాకుండా మీరిప్పుడు అంటారు మ్యారేజ్ మనీ ఉంటే చేసుకోవాలి అంటే, ఫ్యూచర్‌లో 30 సంవత్సరాలు, 32 సంవత్సరాలు కూడా మనీ ఉండాలన్న రూల్ ఏం లేదు. అవును సార్. ఎర్నింగ్స్ సో, దట్ వుడ్ బి ఎ క్రైటీరియా అని అనుకుంటే ఇంకా మనము అంటే సార్ అంటే నా పర్సనల్ నేను చూసిన క్రైటీరియా ప్రకారం మా మదర్, ఫాదర్ క్రైటీరియా ప్రకారం మా మదర్ ఎంతో ఇబ్బంది పడ్డారు. డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్స్. సో, మా అమ్మ పడ్డ కష్టము నా భార్య పడకూడదు నా వల్ల. మా నాన్న వల్ల మా అమ్మ పడ్డ కష్టం నేను నా వల్ల నా భార్య పడకూడదు. నా పిల్లలు పడకూడదు. నేనెంత కష్టపడ్డానో రేపు నా పిల్లలు అంత కష్టపడకూడదు. సో, అట్‌లీస్ట్ నా దగ్గరకొచ్చే అమ్మాయిని నేనేదో బంగారపు కొండ కొనేస్తాను, చేయించేస్తా అనట్లే. అట్‌లీస్ట్ ఆ అమ్మాయిని చూసుకొని నా పిల్లల్ని చదివించుకొని చూసుకోగలిగే కేపబిలిటీ నాకుంటే చాలు. అదొచ్చిన తర్వాత ఇఫ్ మై ఏజ్ లీగల్లీ మీరు చెప్పినట్టు లీగల్‌గా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. ఐయామ్ ఓకే టు మ్యారీ సార్. అలాంటి మీరు చెప్పినట్టు ఇప్పుడు మా అమ్మ చూసింది మేము చూడకూడదు, మేము చూసింది మా పిల్లలు చూడకూడదు అన్న తత్వం ఇక్కడ చాలా కాంప్లికేట్ తీసుకొస్తుంది నా ఉద్దేశ్యం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి కష్టం తెలియజేసి చేయాలంటాం మనం. మనం ఏం చేస్తున్నాం సమకూర్చుతున్నాం వాళ్ళకన్నీ ముందే. అంటే నేను చేయలేదు నా పిల్లలు చేయాలి అన్నది. అది కరెక్ట్ అంటారా? నాకైతే ఎందుకంటే రేపు ఒక మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు వేరవ్వడానికి కారణం ఏందంటే, వాళ్ళకి మా అమ్మా నాన్న నన్ను ఇట్లా చూసారు. నా భర్త చూడట్లేదు అంటే, అదే విధంగా భర్త చూడాలని లేదు. కరెక్టా? ఇప్పుడు అది సో, భార్య కూడా అలా చూడాలని లేదు. అంతే సార్. కంప్లీట్ కంఫర్ట్ ఇస్తానని కూడా అనట్లేదు సార్. ఎందుకంటే నేను పర్సనల్‌గా ఈ రోజుకి మా మమ్మీతో చెప్తాను సార్. మా మా దగ్గర పెరిగితే నా పిల్లలు పాడైపోతారమ్మా. నువ్వు పెంచినయి నువ్వు నన్ను పెంచావు కాబట్టి నేను ఇలా ఉన్నాను. నీ దగ్గరే నా పిల్లల్ని కూడా తీసుకొచ్చి పెంచుతాను. అప్పుడే డిసిప్లిన్‌తో పెరుగుతారాళ్ళు. ఎందుకంటే నేను రేపు సంపాదించిన తర్వాత పెంచితే ఆ గారంతో ఆటోమేటిక్‌గా చెడగొట్టేస్తాను పిల్లల్ని. సో, నా పిల్లలు కూడా నీ దగ్గరికే తీసుకొచ్చి పెంచుతావమ్మా అన్న. కాకపోతే అట్‌లీస్ట్ రేపు మా అమ్మని చూసుకోవడం కన్నా, భార్యని చూసుకోవడం కన్నా ఒక ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది నాకుండాలి గదా! ఆ ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా ఆల్రెడీ అమ్ముంది.
అమ్మకు వయసైపోతుంది. ఇంకొక అమ్మాయిని గూడా నేను నమ్మించి తీసుకొచ్చి, రేపు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేకుండా ఏదన్నా ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే తను రోడ్డు మీదకొచ్చేస్తది. నన్ను నమ్మొచ్చిన అమ్మాయి రోడ్డు మీదకి రాకూడదు అనేది నా పర్సనల్ ఫిలాసఫీ సార్. కానీ ఇక్కడ ఓవరాల్‌గా మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది నాకంత ఫైనాన్షియల్ అన్నది అనిపించింది. అంటే మేబీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఎక్కువ లేకుంటే ఇండిపెండెన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఇవాళ ఈ డైవర్స్‌లు, ఈ మ్యారేజ్ బ్రేకప్స్ ఎక్కువ జరగడం కారణం గూడా అదనిపించింది. మీరు మాట్లాడినప్పుడు ఏమనిపించిందంటే ఫైనాన్సే మాట్లాడుతున్నారు. అంటే యెస్. ఓవరాల్‌గా నేనేం కన్క్లూడ్ అనుకుంటున్నానంటే ఫైనాన్స్ అన్నది మ్యారేజ్‌ని లీడ్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. అంటే మ్యారేజ్ డబ్బులుంటే నీ డబ్బులు, నా డబ్బులు అనే ఒక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాం అన్నదే అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ మీ ఏజ్ మీ 19 ఇయర్స్‌లో అయినా గూడా మీరు గూడా ఫైనాన్స్ గురించే మాట్లాడారు ఎక్కువ. సో, వాట్ ఐ ఫీల్ దట్ ఇది మైట్ బి ద రీజన్. ఇట్ డిపెండ్స్ అగైన్ అనమాట. ఎలా ఒక్కొక్క పర్సన్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. యెస్. వాళ్ళ పర్స్పెక్టివ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్. యెస్. అంతే కరెక్ట్ అంటారా లేదా? యెస్ సార్. యెస్ సార్. కరెక్టే సార్. థాంక్ యూ వెరీ మచ్.